ఎవరు నమ్మారు? అసలు పునరుద్ధానం గురించి బైబిల్ ఏం చెప్తుంది? క్రైస్తవులని మనల్ని ఎలా ఉండమంటున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. ప్రతి మనిషికి కూడా సామాన్యుడి నుండి రాజులుగా, చక్రవర్తులుగా పరిపాలన చేసిన ప్రతి ఒక్కరికి 2 దినాలు ఉంటాయి. ఏంటి? ఒకటి జనన దినం, 2 మరణ దినం అనేది 2 దినాలు ఉంటాయి ప్రతి మనిషికి కూడా. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎన్ని దినాలు ఉన్నాయి? 3. ఒకటి జననం, 2 మరణం, 3 పునరుద్ధానం అనేది ప్రపంచంలో ఏ చక్రవర్తికి కూడా, ఏ రాజులుగా పిలువబడుతున్న మనుషులు కన్న వారికి ఎవరికి కూడా పునరుద్ధానం అనేది లేదండి. యేసుక్రీస్తు వారి మట్టుకే పునరుద్ధానం ఉంది. ఇప్పుడు నేనన్నాను, మనము కూడా పునరుద్ధానంలోకి చేరాలి అని అంటే మనం ఎలా ఉండాలి? నేనంటాను, మనిషిలాగా మరణిస్తే మాత్రం పునరుద్ధానం అనేది రాదు. మనిషిలాగా బ్రతికి మరణిస్తే పునరుద్ధానం రాదు. మరి ఎవరికి వస్తుంది అని అంటే, మనిషి దైవ లక్షణాలతో బ్రతికి మరణిస్తేనే వస్తుంది. ఎందుకంటే దేవుడు మనల్ని ఎలా బ్రతకమన్నాడు అని బైబిల్లో మనం ఆలోచిస్తే చాలా మాటలు ఉంటాయి. ఏంటా మాటలంటే, నేను ఎట్టివాడినై ఉన్నాను, మీరు కూడా అట్టివారై ఉండాలి అన్నాడు. మరొక మాట అన్నాడు, నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరు కూడా అపవిత్రులుగా ఉండకూడదు, పరిశుద్ధులుగానే ఉండాలి అన్నాడు. ఇంకా ఏమన్నాడు అంటే, యోహాను సువార్త ఒకసారి చూడండి, 10వ అధ్యాయము. మరి మనకు కూడా 3వ దినాన్న లెగాలి, నాకు కూడా నా జీవితంలో కూడా పునరుద్ధానం కావాలి అనేటువంటి ఆశపడినోళ్ళు ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 34. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? అంటే ఆయన ఏమన్నారు? మీరు దైవాలని నేనంటానని మీ గ్రంథంలో రాయబడి ఉండలేదా? అంటే మనలందరినీ కూడా మన కన్న తండ్రి ఎలా ఉండాలి అని కోరుకున్నాడంటే, పరిశుద్ధులుగా ఉండాలి, నేను ఇట్టివాడు నేను, మీరు కూడా అలాగే ఉండాలి, నేను దైవంగా ఉన్నాను కనుక నా పిల్లలైన మీరు కూడా ఆ దైవ లక్షణాలతో ఉండాలి. ఓకే, ఈ దైవ లక్షణాలు మన జీవితంలో రావాలంటే ఎలా ఉండాలన్నాడంటే, వాక్యం ఎవరికైతే కింద వచ్చిన ఉంటుంది బిడ్డ, వాక్యం ఎవరికైతే వచ్చినో వారే దైవం. అంటే వాక్యం రాలేని వారు, వాక్యం తెలియని వారు, వాక్య ప్రకారంగా బ్రతకలేని వారు దైవాలుగా బ్రతకగలరా? మనుషులుగా బ్రతికి మనుషులుగా మరణిస్తారు. వాళ్ళు తిరిగి పునరుద్ధానం చేరుకోలేరండి. మనం మరణించే క్షణానికి ఎలా ఉండాలన్నాడు దేవుడు? దైవాలుగా ఉండాలి, వాక్యం పరిపూర్ణంగా నేర్చుకుని దాని ప్రకారంగా బ్రతికేవారై ఉండాలి అన్నాడు. అంటే మనకు కూడా అందరికి పునరుద్ధానం కావాలనుకున్నాం కదా. అంటే దైవాలుగా బ్రతకాలంటే దైవ లక్షణాలతో చూడాలి, దైవ లక్షణాలతో మాట్లాడాలి, దైవ లక్షణాలకు సంబంధించిన ఆలోచనలు ఉండాలి. మనల్ని ఎవరు చూస్తున్నా క్రీస్తుని చూస్తున్నట్టే ఉండాలి మన ప్రవర్తన. కానీ ఇప్పుడు నేను అన్నాను, యేసుక్రీస్తు వారు అలాగే బ్రతికారు, అలా చనిపోయారు, కూడా తిరిగి లేచారు. అపోస్తులు కూడా దైవ లక్షణాలతోనే బ్రతికారు, చనిపోయారు, తిరిగి లేచారు. ప్రారంభ క్రైస్తువులు కూడా అలాగే బ్రతికారని మనకి బైబిల్లో ఉంది. మనకు కూడా అలాగే బ్రతకాలి, అవునా కాదు? నేనన్నాను, యేసుక్రీస్తు వారు ప్రపంచ క్రైస్తవం అనుకున్నట్టుగా ఈ రోజే పునరుద్ధానం అయింది. అసలు ఈ రోజు యేసుక్రీస్తు వారి పరిస్థితి ఎలా ఉంది బైబిల్లో? మనమైతే ప్రపంచం అంతా క్రైస్తవం పండగ వాతావరణంలో ఉంది. యేసుక్రీస్తు వారి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం చూడండి. లూకా సువార్త, నేను అన్నాను, యేసుక్రీస్తు వారు తిరిగి లేస్తారని ముందు స్త్రీలు నమ్మారా, పురుషులు నమ్మారా? మూడోసారి పురుషులు నమ్మలేదు, స్త్రీలు నమ్మలేదు. పురుషులు నమ్మారు, కానీ వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు కాదు. స్త్రీలు కూడా అసలు 100% నమ్మలేదండి, అస్సలు కొంచెం కూడా నమ్మలేదు. యేసుప్రభు గారు డైరెక్ట్గా కనపడినా నమ్మలేదు. ఒకవేళ దాన్ని మనం చూసుకుని కొంచెం ముందుకెళ్దాం. పోనీ ముందు యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి ఒకసారి. కానీ మనకు డౌట్గా ఉంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. ఒకవేళ స్త్రీలు నమ్మారని ప్రపంచ క్రైస్తవం అనుకుంటుంది. ఎందుకని? సమాధి దగ్గరికి వెళ్ళారు కనుక నమ్ముతున్నారు అనుకున్నాం. అసలు వెళ్ళిన ఆలోచన వేరు.
ఓకే. ఆదివారమున అంటే ఈ రోజే ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియయు పెందల కాడే సమాధి యొద్దకు వచ్చి ఓకే చూచెను గనుక పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. చాలు. ఇక్కడ శవాన్ని అంట ఏం చేశారంట, ఎత్తుకుని పోయారు అంటుంది. ఈవిడి బ్రతుకున్నారని ఆలోచనతో వస్తే ఈవిడ పలికే మాట ఏంటి, ఆయన చెప్పినట్టుగా ఆయన 3వ రోజు తిరిగి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళేటప్పటికే సమాధి తెరిచుంది, ఆయన లెగిచి పరమనకు వెళ్ళిపోయాడని చెప్పాలి. కానీ ఇక్కడ ఏమంటుందంటే మోసుకుపోయారు అంటుందంటే శవాన్ని ఎవరో తీసుకుపోయారో చెప్తుందంటే ఈవిడ ఆలోచన ఏంటి, లెగిస్తారనేది కాదు. ఇంకా మనకు బలంగా నమ్మకం ఉంటే కోసం 13వ వచనం చదవండి. వారి అమ్మ ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయారు, అంటే లెగిస్తారనేది కాదు, ఎవరో ఎత్తుకుపోయారు, ఆయనని ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పిన ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను. గాని ఈ ఆయన యేసు అని ఎందుకని గుర్తుపట్టలేదు? వేరే రూపంలో ఉన్నారా? లేరు. అదే రూపంలో ఉన్నా కానీ ఈవిడ మైండ్ సెట్ లో ఏముందంటే చనిపోయాడు తిరిగి లేవడం అనే ఆలోచనతో ఉంది. బ్రతుకున్న యేసుప్రభు గారు కనపడినా ఆయన ఎవరో తోటమాలో ఏదో అనుకుంటుంది తప్ప లేదు. అందుకే ఏమంటుంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, ఒకవేళ నువ్వు చూస్తే నాకు చెప్పు, నేను మోసుకుపోతానంటాను. ఏమంటుంది, నేను మోసుకుపోతానంటే బ్రతుకున్న మనిషిని మోసుకుపోతారా, చనిపోయిన మనిషిని మోసుకుపోతారా? అంటే ఇప్పుడు ఈవిడ నమ్మిందా ప్రొద్దున్నే యేసుక్రీస్తు వారు లెగిస్తారని? లేదు. ఎందుకు వచ్చిందంటే మార్క్స్ వార్త 1వ అధ్యాయం చదవండి, మీకు ఎందుకు వచ్చిందో చదువుతుంది. ఇప్పుడు మన పని కాదు అది, ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇక్కడే చదివేస్తారు ఆదివారం, అందరూ బుద్ధిమంతులమే, అందరూ బైబిల్ చదివేవాళ్ళమే. నేను అంటుంది ఏంటంటే స్త్రీలు కూడా అసలు 100% ఎవరు నమ్మలేదు. ఇంకా బోల్డ్ ఆధారాలు ఉన్నాయి. మంచిగా ఒకటి చూపించాను అంతే మీకు. మోసుకుపోయారు ఎవరో, నేను ఎత్తుకుపోతాను నాకు ఇస్తే ఆయన ఏమంటుందంటే యేసుప్రభు గారు డైరెక్ట్ గా కనపడి చెప్పినా స్త్రీలు నమ్మలేదు. పురుషులు నమ్మారా? నమ్మలేదండి. చూడండి, ఇప్పుడు వచ్చేయండి మన లోక సువార్త 20వ అధ్యాయము 24 అధ్యాయము. పురుషులు నమ్మరేమో. ఒకసారి 11వ వచనం చదవండి. 24:11. అయితే వారి మాటలు ఎవరంటే స్త్రీలు చూసొచ్చారు కదా, యేసుప్రభు గారు చూసొచ్చాం, ఆయన లేచారు, మాతో మాట్లాడారు, ప్రభు అని చెప్పని వారి మాటలు వీరి దృష్టికి, వీరంటే ఎవరో అపోస్తులుడు. ఆ పై సందర్భం కింద సందర్భం చదువుకోండి. వెర్రి మాటలుగా కనపడింది కనుక వారి మాటలు, అంటే అపోస్తులు నమ్మలేదు, అక్కడ ఉన్న స్త్రీలు కూడా నమ్మలేదు, ఎవ్వరు కూడా నమ్మలేదండి యేసుప్రభుని. అంటే ఈ రోజు యేసుక్రీస్తు వారు పొద్దున్నే లేచినందుకు ఆనందపడ్డారా, బాధపడినట్టుంటారు? కనపడ్డారని ఇంట్లో వాళ్ళు చెప్తుంటే నమ్మట్లేదు. బయట వాళ్ళు ఎవరు చెప్పారు? ఇంట్లో వాళ్ళే కదా చెప్తా అందరూ. అంటే యేసుక్రీస్తు వారు లేచారని 3వ రోజు తిరిగి లేచారని ఆనాడే నమ్మలేదండి. నమ్మకపోగా ఆయనకేసిన ట్యాగ్ ఏంటో తెలుసా మీకు? చూడండి, చాలా బాధేస్తుందండి మాట చెప్తే. 37 కానీ 36 కానీ చూద్దాం పని. వారు ఇలాగూ మాట్లాడుచుండగా, ఎలాగ మాట్లాడుచుండగా, ఇదంతా ఆదివారం గురించే. మీరు బాగా చదువుకోండి. ఆదివారం 24వ అధ్యాయం లోక సువార్త మొదటి నుంచి చివరి దాకా ఇప్పుడు దాకా మనం చదివితే కనపడదు ఏంటి తెలుసా? ఆయన లేగటం, తిరిగి లేవటం, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక శిష్యులకి 2 కనపడతాం, దారిలో కనపడిన తర్వాత వెళుతూ ఉంటారు. వెళుతూ ఉండిన తర్వాత యేసుక్రీస్తు వారి మరణం గురించి మాట్లాడుకుంటే యేసుప్రభు గారు కూడా మాట్లాడతారు. కానీ చివరికి సాయంకాలం అయిపోతున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ రోజే, మీరంతా చదువుకోండి, ఆ రోజే చాలా మాతో కూడా నువ్వు వస్తే భోజేసేది కానీ రావడం చీకటి అయిపోతుంది కదా, మాతో పడుకుంటారు. యేసుప్రభు గారు అని తెలియదు వాళ్ళకి. కానీ ఇలా జరుగుతున్న సందర్భంలో ఆయన రొట్టె విరిచి వాళ్ళకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అలా తెలిసిపోతుంది కూర్చున్న వాళ్ళకి, ఈయన ప్రభు అని. వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. తెరవబడిన తర్వాత వాళ్ళు అనుకుంటారు, అరే ఏంటి మన హృదయం అసలు దీని గురించి అసలు గుర్తించలేకపోయింది, ఆలోచించలేకపోయింది, మన ఉదయం మండుచుండలేదేంటి, అసలు ఈ యేసుక్రీస్తు మనకి ఎంతో తెలియలేదేంటి, ఇలా అనుకుని శిష్యులు కూడా చెప్పి ఈ సందర్భం అంతా మాట్లాడుకుంటూ వస్తున్న తర్వాత ఇప్పుడు చదవండి 36. వారు ఎలాగూ జరిగిన సందర్భం అంతా దారిలో విషయాలు, రొట్టె విరిచిని అమంతంగా మాయమైపోవటం, అదృష్టుడయ్యాని ఉంటది. అదృష్టుడయ్యాడు, నిజంగా అదృష్టుడు అంటే ఆయన యేసుక్రీస్తు నమ్మాలి కదా. ఇంకా క్లియర్ గా కనపడుతున్న మనిషి మాయమైపోయాడు అంటే ఏమనుకోవాలి? పర్టికులర్ గా నమ్మాలి. ఎందుకని ఆల్రెడీ చెప్పాడు ఆయన
మూడో రోజు తిరిగి లేస్తానని. చూడండి, ఇన్ని నమ్మినా చూడలేదు. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానమవును గాకని వారితో అనిను. ఎవరో యేసు మళ్ళీ అన్ని ప్రత్యక్షమయ్యారు. మీకు సమాధానం, ఎక్కడ భయపడిపోతారని ముందే తెలిసింది. మీకు సమాధానం అంటే కంగారు పడొద్దని అర్థం, అవునా కదా? కానీ ఏం చూడండి ఏమయ్యారు. అయితే వారు దిగులు పడి ఏంటంట చాలా వెంటనే భయపడిపోరండి. ఎవరు శిష్యులు అసలు మాట్లాడుకుంటే సందర్భం ఏంటి, పోనీ ఎవరి గురించో మాట్లాడుకుంటే సడన్ గా వచ్చారు. నిజంగా ఆశ్చర్యపడు, రే ఏంట్రా అమంతగా ప్రత్యక్షం, అసలు నీ గురించి అసలు ఆలోచించలేదు, సడన్ షాక్ ఏంట్రా అంటారు. ఎప్పుడు నీ గురించో మాట్లాడుకుంటాం అనుకో, ఇంకా 100 ఏళ్ళు ఉంటారు నీక అంటారు. ఏమంటారు? అసలు భయపడతారా సడన్ గా వచ్చిన గురించి? సడన్ గా వచ్చిన గురించి అయితే భయపడతారు. మాట్లాడుకుంటున్న సందర్భంలో వస్తే నిజంగా నీకు 100 ఏళ్ళు ఉంటారని ప్రశాంతంగా ఉంటారు. కానీ వీళ్ళు యేసుప్రభు గురించి మాట్లాడుకుంటే యేసుప్రభు ప్రత్యక్షం అయితే భయక్రాంతులే. ఆయనకు మంచి ట్యాగ్ ఇచ్చారండి, మంచి బిరుదు ఇచ్చారు. ఏంటంట? భూతము తమకు కనబడినని తలంచిరి. ఏంటట? యేసుప్రభు గారు పొద్దున్నే లెగిచినందుకు నా శిష్యులు నేను చూసి పలకరించుకోవడానికి వచ్చినందుకు ఆనందపడాలా, దెయ్యం అని పేరెట్టినందుకు బాధపడాలా? భూతం అంటే ఏంటి? ఆత్మే కదా. ఇక భూతం అంటే సాధారణ సంబంధించిన దాంట్లో పర్యాపదాలు. యేసుప్రభు గారికి తన శిష్యులు తన పిల్లలు ఇచ్చిన పేరెట్టి ఏం పిలిచారంటే ప్రభువా అని కాదు, భూతమా అన్నారు. ఈ రోజు ఎలా ఉంటుంది యేసుప్రభు గారికి? చాలా ఆనందంగా ఉంటుంది కదా. అసలు ఆయన బాధ వర్ణాతీతం అండి. నేను ఎందుకు లెగిచాననే ఆనందం కన్నా లోపల నా పిల్లలు నాకు ఎంత అర్థం చేసుకుని, నేను ఎప్పటి నుంచో చెప్తున్నానే నేను మరణించి తిరిగి లేస్తానని, ఎప్పటి నుంచో చెప్తున్నాను, అయినా కానీ నమ్మారా? నమ్మకపోగా దైవాన్ని ఏమన్నారో దెయ్యం అన్నట్టుగా పిలవడం జరిగింది యేసుక్రీస్తు వారిని. ఈరోజు మనం ఎలా ఉన్నాం? అక్కడ ఉన్న ఆ సమాజమే నమ్మలేనప్పుడు ఈరోజు మనం నమ్మాము అని అనుకుంటున్నాం. మనం నమ్మామా? నమ్మకం అంటే ఏంటి అసలు? దేవుని నమ్మకం అంటే ఏంటి? నమ్మకం అంటే ఏంటో చెప్పమంటారా? నిజంగా భార్య మీద ఒక నమ్మకం పెట్టుకుంటారు, లేదా భర్త మీద ఒక నమ్మకం పెట్టుకుంటుంది భార్య, పిల్లల మీద తల్లిదండ్రులు నమ్మకం పెట్టుకుంటారు. నిజంగా పాస్ అవుతాడనో, లేదా వచ్చినప్పుడు ఏదో నిజంగా వడ్డానో చెప్తాం అనుకున్నాను. నమ్మకాలు. నిజంగా అతను కూడా తెస్తాను అన్నాడు, తేలేదు అంటే ఇవి పెట్టుకున్న నమ్మకం ఏంటి? ఏదో వస్తువు తెస్తాడు, లేదా పిల్లలు చక్కగా చదువుకుంటారు, లేదా నా భార్య పాలన ఏదో చేత పుట్టినరోజు ఏదో అనుకున్నాడు, నమ్మకం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇవిడు చేయలేదు. చేసిందా? చేయలేదు. ఇవన్నీ చేశాడా? చేయలేదు. దాన్ని ఏమంటారు? నమ్మటం అంటారు. మన మీద పెట్టుకున్న దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవటమే నమ్మటం అంటారు. మన కళ్ళు మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నాడు ఆయన? చాలా పెట్టుకున్నాడు. మన నోరు మీద ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నాడు? అందుకే మన నుంచి తిరిగి లేచాడండి. ఈరోజు ఆయన తిరిగి లేకపోతే ఈరోజు మనం కూర్చునే క్రైస్తవయానికి ఒక అర్థం లేదు. ఆయన తిరిగి లేచాడు కనుక ఈరోజు మన జీవితాలకు ఒక అర్థం ఉంది, మన భక్తికి ఒక అర్థం ఉంది, మన జీవనోపాధికి ఒక అర్థం ఉంది. నిత్య జీవితానికి వెళ్ళటానికి మనం ప్రయాసపడుతున్న ప్రయాసకి. నేను అన్నాను, ఆ రోజే యేసుక్రీస్తు నమ్మలేదు, దెయ్యం అనుకున్నారు. నమ్మకం అంటే ఒకటి. ఈరోజు క్రైస్తవం నమ్ముతుంది కదా అనుకుంటున్నాం. నిజంగా మీకు ఒక సంగతి చెప్పనా? ఎవరు నమ్మారు చెప్పండి? యేసుక్రీస్తు వారు లెగిస్తారని? దొంగ. మరొకడు శాస్త్రులు పరిచయాలు ఏమని చెప్పారు తెలుసండి? ఆయన రాజు దగ్గరికి సిలివేసి గంటకే పరిగెట్టుకు పోయేలో ఏమని చెప్పారంటే, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు, అంటే బ్రతుకున్న దినాల్లో సువార్త చేస్తున్నప్పుడు, ఆ వంచకుడు సువార్త చేస్తున్న దినాల్లో సజీవుడై ఉన్నప్పుడు తిరిగి మూడో రోజు తిరిగి లేస్తాడని మాకు అతను చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది. మేము మర్చిపోలేదు, ఆ శిష్యులు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు, కానీ మాకు జ్ఞాపకం ఉంది. కనుక నువ్వు 2 బంట్రోలు ఇస్తే మేము సమాధి దగ్గర కాపలా పెట్టుకుంటామని సైనికులను అడిగారు. ఎవరు అంటే నేను అన్నాను, సైనికులు నమ్మారా లేదు, వీళ్ళు నమ్మారా లేదు? శాస్త్రుల పరిచయం నమ్మారు. అంటే నమ్మారు కనుక బట్టలు పెట్టారు. నేను అన్నాను, మనము కూడా తిరిగి లేచామని నమ్మం. ఇప్పుడు వాళ్ళు నమ్మారు, ఏమైనా ఉపయోగం ఉందా? నమ్మారు, ఉపయోగం ఉందా? లేదు. ఇప్పుడు మనం నమ్మం, ఏదైనా ఉపయోగం ఉందా? ఉందా లేదా? ఉండాలి. వాళ్ళు నమ్మారు కనుక ఓ పని చేశారు. ఇప్పుడు నేను అన్నాను, మనం కూడా లెగిస్తారు అనుకున్నాగా ఏం పని చేస్తున్నాం? నువ్వు లెగటాకి చూపులు మార్చుకున్నామా? మనం లెగటాకి నమ్మం అంతే. ఈరోజు క్రైస్తవమే నమ్ముతుందా? ప్రపంచంలో ఉన్న 500 కోట్ల మంది కూడా నమ్ముతున్నారా ఈ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని? అన్యజనులు బుద్ధుడి దగ్గర నుంచి ఆ దేశం నుంచి వచ్చి వాళ్ళందరూ ఇశ్రాయేలు చూస్తున్నారు అక్కడ. ఎందుకని? యేసుక్రీస్తు వారి సమాధి చూస్తున్నారు, నమ్మారు కనుక వస్తున్నారు. అదేదో కథ అనుకుంటే ఎవరో
రారు. ఈరోజు క్రైస్తవులే కాదు, ప్రపంచంలో అందరూ కూడా టూరిస్ట్ దేశంగా వెళ్తున్నారు ఇజ్రాయెల్ దేశం. ఎందుకని? ఆ యేసుక్రీస్తు వారి గురించి చూడటాకే. ఈ రోజు వాళ్ళు నమ్ముతున్నారు, మనము నమ్ముతున్నాం. తేడా ఏంటి? వాళ్ళు చూస్తున్నదే మనం చూస్తున్నాం, నమ్మమంటున్నాం. వాళ్ళ మాటలు మన మాటలు, వారి ఆలోచనలు మన ఆలోచనలు, మన పెంపకం వారి పెంపకం, వారి పిల్లల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు, అన్నీ ఒకే లైన్లో వెళ్తున్నాయి. తేడా ఏమీ కనపడలేదు. మరి మనం నమ్మామన్నాం, వాళ్ళు నమ్మారు. తేడా ఏంటి? కనపడాలి. నమ్మకం అంటే ఒకటేంటి, మన మీద ఆయన చాలా ఆశలు పెట్టి మరణించారు. ఎందుకంటే నా పిల్లలు నాకులా బ్రతుకుతారు, నాకులా చూస్తారు, నాకులాగా ఆలోచిస్తారు, నాకులా త్యాగాలు చేస్తారు, నేను చెప్పినట్టుగా వింటారు. నమ్మాడు కనుక తిరిగి లేచాడు. ఎవరొకరు నాకులా బ్రతికారు కొంతమంది అయినా ఉంటారు అనే ఆలోచనతో, ఆశతో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆ ఆశ తగ్గట్టుగా మనం జీవితాన్ని జీవిస్తేనే, తిరిగి లేస్తేనే మనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడం. ఇలా కాపాడుకున్న వాళ్ళు ఎవరున్నారు నమ్మకాన్ని? వాళ్ళు నమ్మారు, ఉపయోగం లేదు. మనం నమ్మ ఉపయోగం ఉందా లేదని మనకి తెలియాలి. ఇప్పుడు నేనన్నాను ఇక్కడ, వీళ్ళు నమ్మారంటే వీళ్ళ నమ్మకపోగా మరొకటి మాట అన్నారు, భూతం అన్నారు. ఇంకేమన్నారు చూడండి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు, ఇదిగో మీ హృదయములలో సందేహం ప్రశ్నించాడండి. ఎందుకు మీరు కంగారెడిపోతున్నారు? అసలు మీ హృదయంలో ఎందుకు అనేక ఆలోచనలు వచ్చేస్తున్నాయి? భూతం అనుకున్నారు, దెయ్యం అనుకున్నారు. ఇలా అసలు రావాల్సిన ఆలోచన రావట్లేదు. వాళ్ళకి పనికిరాని ఆలోచనలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. అసలైన ఆలోచన వస్తుందా? నిజంగా మరేమో చెప్పినట్టుగా ఈరోజు ఇందాక మనం మాట్లాడుకుంటే ఇది వీళ్ళు చూసారన్నారు, ఈ ప్రత్యక్షమైన ఇది కరెక్టే అని అనుకోవాలి కదా. అలా అనుకోవట్లేదు. అనేకమైన ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి మీకు ఈ ఆలోచనలు అని చెబుతూ చూడండి ఎలా నిరూపించుకోవాల్సి వస్తుంది. ఆయన నేనే ఆయనను అనుటకు, ఇంకో నా చేతులు నా పాదములు చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసములను ఇదిగో మీరు అన్నట్టుగా భూతానికి ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు చూడండి సంతోషము చేత ఇంకాను నమ్మక ఆశ్చర్యపడుతున్నారు. ఇంకా నమ్మలేదంటండి. ఏండి ఇంకా నమ్మలేదంటే ఎవరో శిష్యులు, అక్కడ ఉన్న ప్రజలు. చేతులు చూడండిరా, కాళ్ళు చూడండిరా, కొన్ని మీరు నన్ను అన్నట్టు భూతం అంటున్నారు కదా. ఒరే నేను భూతాన్ని కాదు, భూతం అయితే ఇదిగో ఈ శరీరం ఉండదు, ఈ రక్తం ఉండదు, ఈ శరీరం ఉండదు. నేను భూతాన్ని కాదురా, ప్రభువుని. నా చెయ్యి చూడండి, ఇప్పుడు మేకలు చూడండి, దెయ్యానికి మేకలు ఉంటాయా? నేను కదా మేకలు వేయించుకుంటా. నా కాళ్ళు చూడండి, చేతులు చూడండి అంటే ఇంకానూ నమ్మట్లేదంటండి. ఇంకానూ నమ్మట్లేదంటే నేను అంటాను, అసలు యేసుక్రీస్తు వారి పరిస్థితి రోజు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుందా? ఇన్ని రకాలుగా నిరూపించుకోవాలా? ఒక్కసారి ఏదైనా ఆ భూమిని అలా కదిలించి నమ్మించాలా? చాలా ముందు ఎన్నో అద్భుతాలు చేశాడండి. సముద్రాన్ని ఆపాడు, తుఫాన్ని ఆపాడు, చనిపోయిన వారిని లేపాడు, స్వస్థత పరచడంలో సెకండ్ వ్యవధిలో జరిగింది. ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత కూడా నమ్మలేదు. చనిపోయిన తర్వాత తిరిగి లేచి వచ్చిన తర్వాత కూడా నమ్మలేదు. ఇంకా బాగా ఆలోచిస్తే 3 సార్లు కనబడతాడండి. 3వ సారి కూడా నమ్మరేళ్ళు. ఇది ఆదివారం జరిగిన సందర్భం. ఇది అంతా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత 3వ రోజు కూడా కనబడతాడు. 3వ సారి అని అంటాడు. అయినా కానీ పేతురు నమ్మడండి. నేను అంటున్నాను, కంటికి కనపడి 33.5 సంవత్సరాలు పక్కనే ఉండి తిరిగిన వారే నమ్మలేదు సరిగ్గా. ఈ రోజు కంటికి కనపడలేదు, చూడలేదు, ఏం చేయలేదు. నేను నమ్మాను ప్రభువుని, జై బోలో జై మహారాజుకి జై అన్నాం. అలా జై అంటే నమ్మినట్ట? అందరూ నోరున్న ప్రతి ఒక్కడు కూడా అనగలడు మాట. నమ్మటం అంటే ఆయన మీద మన మీద ఒక నమ్మకం పెట్టుకున్నాడు ఆయన. ఆ నమ్మకాన్ని మనందరం కాపాడుకోవాలండి, కాపాడుకోవాలి. చూడండి మరొక వచనం చూసుకుందాం మనం. మత్తయి సువార్త, లోక సువార్త చూడండి. పని నిజంగా ఇప్పుడు మనందరం కూడానండి పరలోకం వెళ్ళాలని ఉందా? మృతులు పునరుద్ధానం మనకు కూడా కావాలనుకున్నామా లేదా? కావాలనుకున్నాం కదా. చూడండి ఒకసారి లోక సువార్త 20వ అధ్యాయము. లోక సువార్త 20వ అధ్యాయము 30వ వచనం ఏంటంటే, మనందరము కూడా ఎవరైతే పునరుద్ధాన దినం కావాలి అని అనుకున్నారో వారికి ఎలా బ్రతకాలో చెబుతున్న మాట అండి. మీకు అర్థమవుతుందా? పునరుద్ధానం కావాలి, నేను చనిపోయిన తర్వాత లేగాలని ఎంతమందికి ఉందంటే అందరూ ఎత్తుతాం చేయాలి. అందరూ ఎత్తుతారు లేదా? బాప్తిజం లేని వాళ్ళు కూడా ఎత్తుతారు, తిని తాగేసి చక్కగా తిరుగుతున్న వాళ్ళు ఎత్తుతారు, అన్ని పాపాలు చేసే వాళ్ళు కూడా ఎత్తుతారు. ఎవరికి చనిపోయిన తర్వాత బ్రతుకు వద్దని ఎవరో అనరు.
కానీ చూడండి ఇక్కడ ఏమనబడుతుంది, ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. పరమును 35 పూర్ణ పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని, అంటే చనిపోయిన తర్వాత మనకు పరలోక రాజ్యంలో పునరుద్ధానం కావాలి, పునరుద్ధానం ద్వారా పరలోకం వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఏం కావాలన్నాడు, ఒక యోగ్యత కావాలన్నాడు. యోగ్యత ఇక్కడ పై సందర్భాన్ని బట్టి కింద రాసిన మాట ఏంటంటే పెండ్లికి ఇచ్చుకోరు, పెండ్లికి ఇవ్వడని చెప్తూ ఇక్కడ 36 చూడండి. వారు పునరుద్ధానములో పాలివారై ఉండి, యోగ్యత కలిగిన వారు ఎలా ఉండాలంట, పునరుద్ధానం పొందుకునే వాళ్ళు యేసుక్రీస్తు వారి జీవితంలో పాల్పంపులు కలిగి ఉండాలంట. చూడండి, దేవదూత సమానులను దేవుని కుమారుని ఇందురు గనుక వారికను చావు. అసలు ఎంత బరువు చెప్తున్నారండి ఇక్కడ దేవుడు. మరణాన్ని గెలాలి అనుకున్న వారికి ఏం కావాలన్నాడు, ఒక యోగ్యత అనేది కావాలి. బాగా గుర్తుంచుకోండి, నేను మీకు ఒకటి లోకంలో జరుగుతుందని చెప్తాను. మరణాన్ని గెలాలి అనుకున్న వాళ్ళు అందరూ ఉన్నాం ఇక్కడ. అనుకున్న వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడు ఆయన, యోగ్యత కావాలి. అది ఎలాంటి యోగ్యత అంటే దేవుని కుమారుని పోలి ఉండాలి అనడలేదు. దేవుని కుమారుని పోలి ఉండాలి, దేవదూతలను పోలి ఉండాలి అన్నాడు. నిజంగా ఏంటో యోగ్యత, మరణాన్ని గెలాలంటే యోగ్యత కావాలా అంటే యోగ్యత కావాలి. ఉదాహరణకి ఈ లోకంలో చాలా జీవన వ్యాపారాలు ఉన్నాయి, చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఏ ఉద్యోగమైనా మరణాన్ని గెలిచేటకు ప్రయత్నం చేసే ఉద్యోగాలు కాదు. ఇప్పుడు చదువుకోవడం మరణాన్ని జయించటమా కాదు, డాక్టర్ చదవటం మరణాన్ని జయించటమా కాదు, ఇలా మీరు కూలి పనికి వెళ్ళటం ఏదైనా జయించటమా, మరణాన్ని జయించడం కూలి పనికి వెళ్ళటం అంటే కాదు. అంటే మీరు బాగా గుర్తుంచుకోండి, ఏ ఉద్యోగమైనా మరణాన్ని జయించేది కాదు, బ్రతకడానికి ఉపయోగపడతాం డబ్బులు అంతే. కానీ ఈ భూమి మీద ఒక ఉద్యోగం ఉంటుంది, మరణాన్ని జయించటం ఎలాగో నేర్చుకుంటారు, శత్రువుని ఎలా చంపాలో నేర్చుకుంటారు. ఏంటది, ఆర్మీ ఒకటే మరణాన్ని గెలాలి అనుకుంటారు, 2 నేర్చుకుంటారు వాళ్ళు. ఏంటది, నేను యోగ్యత కావాలన్నాడు కదా ఇక్కడ దేవుడు. చనిపోయిన మీరు కూడా మరణాన్ని గెలాలంటే ఏం కావాలంటే యోగ్యత కావాలన్నాడు. ఒకసారి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే మంద కష్టమా వాళ్ళ కష్టమా తెలుస్తుంది. మీరు టీవీ చూసారో లేదు తెలీదు, నేను హైదరాబాద్లో 10 సంవత్సరాలు చేశాను. అక్కడ ఆర్మీ ఏరియాలో ఉండేవాడిని. ఆ ఏరియాలో ఆర్మీ కాదు, ఆ ఏరియాలో ఉండేవాడిని. ఆ గ్రౌండ్ అంతా ఇంత ఆకు కూడా ఉండదు. వాళ్ళు పొద్దున్నే 3:30 లేసి ఆ పనులు చేసుకుంటారు. పెద్ద పెద్ద సంచులతో గన్లు ఇచ్చుకుని రోడ్డు పరిగెడుతుంటారు. అలా వాకింగ్, అది అంటే బరువుతో పరిగెట్టాలి, బరువు తీసి పరిగెట్టరు, బరువుతో పరిగెడతారు. ఓకే, ఇంకా మనం యూట్యూబ్ లో చూస్తే ఆ ట్రైనింగ్ ఎలాంటో తెలుసా. ఇప్పుడు ఏదో యుద్ధం వచ్చిందని ఇక్కడ ఉన్నవాడిని పంపించారు, అక్కడికి పంపిస్తారా, ట్రైనింగ్ ఉన్నవాడిని పంపిస్తారు. ఎలాంటి ట్రైనింగ్ అది, ఈడు ఒకవేళ సముద్రంలో యుద్ధం చేయవలసి వచ్చింది అనుకో, ఎలా చేయాలంటే మృత్యువుని జయించాలంటే ఈడు రోజు ఒక నీటిలో ఎక్కడికో లోపల పంపించి 8 నిమిషాలు ఉంటాడో టెస్ట్ చేస్తారు. ఆడ 5 నిమిషాలు 10 నిమిషాలు రోజుకి నిమిషాలు పెంచుకుంటూ ఉన్న కొన్ని సంవత్సరాలు ఇన్ని నిమిషాలు ఉండాలి నీటిలో. ఆ ట్రైనింగ్ ఇక్కడికి ఇచ్చిన తర్వాతే అక్కడ సముద్రంలో యుద్ధం చేయవలసి వచ్చినా బతుకుతాడు. ఇక్కడ ట్రైనింగ్ లేదనుకోండి, అక్కడికి వెళ్తే ఆ సెకండ్ ముందు చచ్చిపోతాడు. ఇక్కడ ట్రైనింగ్ ఏంటది, చావుని జయించగలిగే ట్రైనింగ్. ఎంత కష్టం ఇది, భూమి మీద గాలి పీల్చడమే కష్టమైపోతుంది జనాలకి. అసలు నీటిలో గాలి పీల్చడం అంటే, గాలి పీల్చుకోవడం అంటే ఎంతో, ఒక తాడి చెట్టు 2 తాడి చెట్టు లోపలికి వెళ్ళిపోతారు. అలాంటి ట్రైనింగ్. ఓకే, ఇప్పుడు మంచు కొండలో యుద్ధం చేయాలి, మరణాన్ని జయించాలంటే ఆడికి ఆ వాతావరణం పడదు. ఇక్కడ ట్రైనింగ్లో ఉన్నాడు, నువ్వు మరణాన్ని జయించే జాబ్కి వచ్చావు కనుక ఇక్కడ పెద్ద గుంట తీసి ఐస్ గంటలో పెట్టేసి ఆ డ్రమ్ముల్లో రోజు 24 గంటలు ఉంచుతారంట నీళ్లు పెట్టకోకుండా. ఎందుకని, అక్కడ యుద్ధం సమయంలో నీళ్లు టిఫిన్ బ్రేక్లు ఏమి ఉండవు, అక్కడ తట్టుకోవాలి. అలా తట్టుకోవడానికి 24 గంటలు ఒక ఐస్లో పెడతారు. ఓ రోజులైతే 10 నిమిషాలు పెడతారు, అరగంట పెడతారు, గంట పెడతారు. అలా పెంచుకుంటూ ఈయన్ని ఐస్లో అలా పడేసిన ఏదో మల్లెపూలు తొట్టులో పడినట్టు కూర్చోలేడు. ఆ టైప్ వచ్చే వరకు కూడా పెడతారండి. ఎందుకని, రేపన్న రోజు ఆ క్షణంలోకి వెళ్ళి యుద్ధం చేస్తే నీ ప్రాణం. ఇక్కడ ట్రైన్ లేకుండా వెళ్ళాడు అనుకో, అక్కడ ఎవరు చంపపోయి బిగిసిపోతాడు. అలా బిగిసిపోతాడు, లేదా బిగిసిపోతాడు ఐస్కి. సముద్రంలో దిగక్కర్లేదు, దిగిన సెకండ్లో చచ్చిపోతాడు ఊపిరి పైకి. ఓకే, ఈ 2 అయితే భరిస్తాం. ఇంకెలాంటి ట్రైనింగ్ తెలుసండి, బురదలో ఒక గొట్టం పెట్టి బురదలో గొట్టంలోంచి ఆ గొట్టం అంత లెక్క రావాలి. బురదలో మట్టి, నీళ్ళు కాదు, నీళ్ళైతే పేల్చొచ్చు. మీరు చూడండి ట్రైనింగ్లు. ఒక ఆర్మీ డ్రెస్ వేసుకుని కెమెరా పెట్టుకుంటాడు, అంతాడు
మరి ఆడ వెనకాల తోడు కడతారో కాలేజ్ తెలియదు మనకి, కానీ కెమెరా పెట్టుకుని బురదలో ములుగుని ఇలా వెళ్తా ఉంటాడు. ఆడికి మనిషి దూరంతో గొట్టమే. ఇంకా మీరు చూస్తే ఆ గొట్టానికి దారులు కూడా ఉండవు. ఇలా ఎల్లో ఎస్తో ఆకారం ఉంటుంది. ఈడే గొట్టంలో కొత్తోడు ఎక్కడో తేలుతాడు. ఈ గొట్టపోతే ఇంకా బారెళ్ళం, ఈ గొట్టపోతే ఇక్కడ తేలిపోతాడు. అంత ట్రైనింగ్, ఊపిరి బిగించుకోవడం, ఊపిరి పీల్చుకోవడం నేర్పుతారు. నీటిలోను, ఐస్ గడ్డలోను, ఆ తర్వాత బురదల్లోను. ఇన్ని సాహసాలు చేసి 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 చేసిన తర్వాత ఏమో అడవిలో బురదలో యుద్ధం వస్తుంది. ఇప్పుడు అలా మంచి ప్లేయర్ చూసి ఎన్నుకోవడానికి ఇదే క్రికెట్ గ్రౌండ్ యుద్ధం చేయటానికి ఎక్కడ జరుగుతుందో తెలియదండి. వీళ్ళందరూ మరణాన్ని జయించడానికి ఎంత కష్టపడుతున్నారు. యోగ్యత ఉన్నవాడిని నిలబెడుతున్నారు కదా మళ్ళీ బరిలోకి. నిజంగా ఒక మరణాన్ని జయించే యుద్ధం ఇది. మనము కూడా మరణాన్ని జయించాలా లేదా? పునరుత్థానం కావాలా లేదా? ఇటు మరణాన్ని తప్పుకుంటూ వెళ్ళాలి, ప్లస్ శత్రువుని చంపడం కూడా నేర్చుకోవాలి. ఇంత ట్రైనింగ్ కావాలి. దానికి మళ్ళీ తెల్లారుజామును కాదు క్యూ కట్టేది ఆఫీస్ దగ్గర, గేట్ దగ్గర. మీరు చూడండి హైదరాబాద్లో లాలపేట దగ్గర ఏకంగానే రాత్రి 1 గంట నుంచే కూర్చుంటారు. అంటుపోలు తెచ్చుకుని తింటా, బరువు కావాలి దానికి తూకాలంటే. ఇంకేం తింటానే ఉంటారు. బరువు ఆ అంటుపోలు తింటూ గెలగల స్థలాలు కొనుక్కుంటారు. ఆ గేట్ దగ్గర నిలబడతారు. చావటానికి ట్రైనింగ్ అవటానికి అది జాబ్. అంత దానికి ఇష్టపడుతున్నారండి. నేను అన్నాను, ఇది ఎంత కష్టం ఉందో పునరుద్ధారణ దినం, వీళ్ళ మరణానికి జయించడం. మనకెంత సిలువుకి ఇచ్చాడో తెలుసండి. మనకెంత సిలువు, ఇంత కష్టమా మరణాన్ని జయించడం? చూడండి, మీకు అర్థమవుతుందో లేదో చూడండి ఒకసారి. చూద్దాం మత్తయి సువార్త చూడండి ఒకసారి. లోక సువార్తకి వెళ్ళిపోదాం. అక్కడే ఉన్నారు కదా, మనకు టైం కలిసి వస్తుంది. లోక సువార్త 14వ అధ్యాయము. నేను అన్నాను, పునరుద్ధానం దినానికి మనం వెళ్ళటానికి మనం ఏం చేస్తామో చెప్పండి. నేను ముగిపోతాను. పునరుద్ధాన దినం మనం దాటటానికి ఏం చేస్తామంటే, ప్రపంచ క్రైస్తవం అంతా ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. చేస్తున్నారు లేదు? వాకింగ్ చదువుతున్నారు, చేస్తున్నారు లేదు? వాకింగ్ చెప్తున్నారు, చేస్తున్నారు లేదు? ఓకే, ఎంతో కొంత దేవునికి కానుకలు ఇస్తాం, చేస్తున్నాం లేదు? ఇప్పుడు సంఘ కార్యక్రమం ఉంది, పని చేస్తున్నాం. ఏదో నీతిగా ఉంటున్నాం, చెడు చూడట్లేదు, చెడు మాట్లాడలేదు, చెడు వింటలేదు, ఏది చేయట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి అనుకుందాం. కొద్దిసేపు ఉండొచ్చు కూడా, నేను తప్పని కాదు, ఉండొచ్చు. పునరుద్ధానం వస్తుందా రాదన్నది ఇప్పుడు మనం చదువుకునే దానికి ఉంటుంది. ఎందుకంటే ఒక యోగ్యత కావటానికి ప్రపంచంలో మనుషులు మరణాన్ని జయించడానికి ఎంత కష్టపడుతున్నారో, నిజంగా ఈరోజు క్రైస్తవులు అంత కష్టమే ఇవ్వలేదు. దేవుడు చాలా సింపుల్గా ఇచ్చాడు. అలా 100% కష్టమైతే మనకు 1% కూడా కష్టం లేదండి. అంత సింపుల్ దానికి మీరు చేయండిరా, మీకు పునరుద్ధానం మరణానికి జయించే స్థితి నీకు ఇస్తాను అని అంటే ఎవరు చేయట్లేదు. ఏంటో చూడండి ఒకసారి. అన్నీ చేస్తున్నాం, ఒకటి చేయట్లేదు. నేనంటాను, యేసుక్రీస్తు దగ్గర పరిచయం చేస్తున్న కాలంలో ఒక యవనస్తుడు వస్తాడు. యవనస్తుడు చేయమంటాడు, నేను అన్ని చేస్తున్నాను, నువ్వు చెప్పిన అన్ని చేస్తున్నాను, తల్లిదండ్రులు చూస్తున్నాను, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, అందరిని ప్రేమిస్తే అన్ని చేస్తున్నంటే యేసు ప్రభువు ఏమన్నారు? ఏంటంట? ఒకటి అంటే ఒకటి కొదువుందో పర్లేదులే అన్నాడా? ఒకటి కొదువుంది అది చెయ్యి అన్నాడా? కొదువుంది అది చేసి మళ్ళీ నన్ను వెంబడించాను అంటే ఒకటి కూడా కొదువు ఉండకూడదని అర్థమైంది కదా. ఇప్పుడు నేను అన్నాను, మనందరికీ కూడా పునరుద్ధానం కావాలంటే ఇప్పుడు మనం చెప్పినవన్నీ చేస్తున్నాం, దేవుడు చెప్పి ఒకటి చేస్తున్నావా లేదా అన్నది నా ప్రశ్న. ఇది చేస్తేనే వస్తారన్నట్టుగా చెప్పాడు దేవుడు పునరుద్ధానం. ఏంటది? 13వ వచనం. ఇది ఎవరెవరు ఏ సంఘం చేస్తుందో మీరు చెప్పాలి. అయితే నీవు విందు చేయనప్పుడు ఇదిగో 1 బేదలను, 2 అంగహీనులను పిలువు. ఇది ఎవరో జీవితంలో జరగనిది. ఇది పలాని సంఘం చేసిందండి, పలాని కుటుంబం చేసిందండి చెప్పుకోవడానికి భూప్రపంచంలో ఒక్కళ్ళే చూపించండి. ఒక్కల్ని ఉన్నారా లేదా? ఎక్కడ దొంగలు అక్కడే గప్చి. చూడండి, నీవు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కదా. ఇదిగో నువ్వు అలా చేస్తే ధన్యుడు అవుతావు. వాళ్ళకి ఎవరు తిరిగి పెట్టలేరు కనుక ధన్యుడు అవుతావు. ఇదిగోండి ఇక్కడ చెప్పాడండి, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. ఇక్కడ ఏమన్నాడు? ఏం చేస్తే పునరుద్ధానం వస్తుంది అన్నాడు? ప్రార్థన చేస్తేనా, వాక్యం చదివితేనా, బలార్థం చేస్తేనా, లేదా వాక్యం బోధిస్తేనా? ఏం చేస్తే నీకు పునరుద్ధానం వస్తుంది? లేదంటే నేను అన్నీ చేశాను, ఇది చేయలేదు, రాదా?
అంటే యేసుప్రభు మాట నీకు ఒకటి జ్ఞాపకం రావాలి. నీకు ఒకటి కొదువుగా ఉందన్నాడంటే నువ్వు ఇంకా పరిపూర్ణంగా అవ్వలేదని అర్థం. అంటే ఆ ఒకటి మనకి ఇదేమో, నేను అన్నాను ఆ ఒకటి ఇదేమో. ఏమండి నేను అన్నాను నా కోరిక ఎప్పటి నుంచి ఇదేనండి. నా చిన్నప్పటి నుంచి కాదు కానీ బైబిల్ తెలుసుకున్న తర్వాత, ఈ మాటలు ధ్యానించిన తర్వాత, కరోనా వచ్చిన కాడి నుంచి 2020 కాడి నుంచి నాకు ఈ వాక్యం చదువుని ఇంట్లో కూర్చుని ఖాళీగా ఈ ఇట్ల విషయాల్లో నేను కొన్ని పాఠాలు కూడా తీసుకున్నాను. ఈ మాట చదువుని కాడి నుంచి నాకు స్తోమత లేదు, కానీ ఒక మందిరం కట్టుకుని వెనకాల చిన్న హాల్ కట్టుకుని అనాథ బిడ్డల్ని, విధవరాల్ని, లోపల ఉన్న అడుక్కుని వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆ గదిలో పెట్టి చూసి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం దేవుడి మాటలు చెప్పి దేవుడి దగ్గర నడిపించాలనేది నా ఆలోచన. కానీ మనకు అంత స్తోమత లేదు. కానీ నేను అన్నాను స్తోమత ఉన్న వాళ్ళు చేయట్లేదు, కానీ కొంతమంది చేస్తున్నారు. నేనన్నాను క్రైస్తవులు సంబంధం లేని వాళ్ళు, క్రీస్తు ప్రేమ లేని వాళ్ళు చాలా మంది చేస్తున్నారు అనాథాశ్రయం పెట్టుకుని. క్రైస్తవుడు చేయట్లేదు, డబ్బు ఉన్నవాడు కొంతమంది చేస్తున్నారు, ఎక్కువ ఉన్నవాడు చేయట్లేదు. కానీ అన్యజనులు చేస్తున్నారండి. నేను అన్నాను మనం కూడా చేయాలంటాను. ఒకవేళ దేవుడు కృపలో నాకు ఆయుష్ ఇచ్చి బతికించి నా చేతిలో అంటూ ఏదైనా, నా ఆస్తి అంటూ ఏదైనా ఎడితే 2 నిమిషాల్లోనే దేవుడు పని చేయడానికి, 2 సెకండ్లో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దాని గురించి మీరు ఎప్పుడు ప్రార్థన చేయండి. నేను కోరుకునే జీవితంలో ఒకటే, ఆరోగ్యం కోసం దేనికోసం అడగను, కానీ దేవుడు పని మా జీవన గారు చేసేటట్టుగా సహాయం చేయతండ్రి. ఈ వాక్యం మా జీవన చేతిలో నెరవేరేటట్టుగా చేయండి అని అడగండి అంతే. నేను మీ సహాయం అడిగేది ఏమీ లేదు. దేవుడు 3 పూటలో నేను అడుగుతున్నాను, కానీ నా చేతిలో నాకంటూ సర్వోపలు ఏమి రావట్లేదు. అన్ని ఇంకా కమిటీ వారే ఉన్నాయి, మన చేతులకు ఏమి రాలేదు. అవి వచ్చేటప్పుడు మన ఆయుష్ జరిగిపోద్దాం నా భయం. దానికోసం కొంచెం బ్రతికించి తండ్రి అని అడుగుతున్నాను. ఎందుకంటే నాకు పునరుద్ధానం రావాలి. నేను అన్నాను ఇలాగే చేస్తేనే వస్తుందని కాదు. నువ్వు మణిపురం సెంటర్కి వెళ్ళు, ఎవడో ఒకటి కనపడతాడు. నీ పనైనా మర్చిపో, ఎవడో దొరుకుతాడో అలాంటి చూసి ఆడికి 1 టీ-షర్ట్, లేదా ఒక వస్త్రం, లేదా ఒక ఆహారం, లేదా ఒక జత ఒక అంటుపండ్లు, లేదా ఒక కేకు, ఏదో ఒకటి కొనిస్తేనే మళ్ళీ సెంటర్ ఇక్కడ రా. నీకు పునరుద్ధాన దినాన్న నీతి మంతుల టైంలో దేవుడు జ్ఞాపకం ప్రకాశపురంలో చనిపోరుకో ఈవిడ ఏదో ఇచ్చింది మల్లిపురం సెంటర్ అని లేపుతాడండి. లేపుతాడు క్లియర్గా ఉంది, ఇక్కడ బైబిల్ ఉంది. ఇదంతా చేయడం కష్టమా? మరణానికి జయించుతున్నారు కొంతమంది లోపల, అది కష్టమా? ఇది కష్టమా చెప్పండి. మనకు తినే దాంట్లో ముద్దడితే చాలు, మనం కట్టుకునే వస్త్రాల్లో వస్త్రం ఇస్తే చాలు, మనం పడే సుఖంలో కొంచెం సుఖం వాళ్ళకి ఇస్తే చాలు. ఏదైనా సరే అలా చేస్తేనే పునరుద్ధానంలో నీతిమంతులతో పాటు పాల్పొంపాలన్నాడు. ఇది చేయలేదు, ఎవరికి అడుక్కునే వాళ్ళకి కానీ ఎవరికి పేదవారికి ఇవ్వలేదు. నీది నువ్వు తినేసావు, నీది ఉంటే పాపం కాదు అని నేను అంటలేదు. ధనవంతుడు ఏ పాపం చేశాడని నరకం వేశాడు? ఒక్క పాపం చూపించాడు ధనవంతుడు నరకం వెళ్ళట. కారణం ఒక్క పాపం. అతను సొమ్ము అతను తిన్నాడు కనుక నీ జీవితకాలం ముందు నీకు సుఖం అనిపించినట్టుగా నువ్వు బ్రతికావు. పక్కోడి గురించి పట్టించుకోలేదు. నీ సుఖం కోసం చూసుకున్నావు, నీ వస్త్రాల కోసం చూసుకున్నావు, నీ తిండి కోసం చూసుకున్నావు, నీ ఆనందంగా చూసుకున్నాడు. నువ్వు చావరా. మరి ఈడి పరిస్థితి ఏంటి? ఈడు చూస్తాగా ఆయన పేదోడి కింద పెడతా. కారణం తెలుసా? నేను ఉన్నవాడి కింద పెడతా, నీవేంటో తెలుసుకోవటాగా ఈయన పేదోడి కింద పెట్టాను. నువ్వు వీడిని చూస్తాకే ఈయన పేదోడి కింద దిక్కులేనట్టుగా చేశాను నేను. నువ్వేంటో తెలుసుకోవడం మరి నువ్వు చూపించలేదు కదా చదువు. ఇతను పాపం చేసినట్టుగా లేదు ఇక్కడ, ఈయన చూడలేనట్టుగా ఉందంటే. సుఖం అనిపించాలంటే మనం అనుభవించడం కూడా బైబిల్ ఒప్పుకోవట్లేదు. ఒప్పుకుంటుందా? ధనవంతుడి దగ్గర అయితే ఒప్పుకోవట్లేదు. మరి ఎంతవరకు ప్రపంచ క్రైస్తవం ఏం చేసింది? మరి పునరుద్ధానం మనకి కావాలన్నాం అని ప్రార్థన చేస్తే వస్తుందో లేదు. ఇక్కడ ఇవన్నీ చెయ్యి. 100 మెట్లు, ఇది ఒక మెట్టు. ఇది నువ్వు 99 మెట్లు ఎక్కి ఈ మెట్టు దగ్గర రాకపోతే కిందకి గెట్టాడు తప్ప తీసుకోవటానికి ఆయన రాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మనం మాట అన్నాం, మనం వాగ్దానం చేసినప్పుడు నెరవేర్చేవాడు. మన మాట నెరవేరాలంటే మనం ఏం చేస్తున్నాం చెప్పు? కంపల్సరీ చేయాలా లేదా? 100% చెయ్యాలండి. చేయటానికి అందరూ ప్రయాసపడదాం. మన శక్తిలోకే మనం అంత కట్టి మనం చేయలేం. నలుగురిని చూడండి చాలు, 10 మందిని చూడండి. 10 మంది కడతాకి ఏం కాదు. మన గవర్నమెంట్ ఇచ్చే బియ్యంతో పెట్టచ్చు, లేదా మనకున్న దాంతో పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. దానికి దేవుడే సహాయం చేస్తాడు. ముందు పని అయింది, పనులు మనం పని చేయించుకున్నాడు తెలిసి ఎలా చేయించుకోవాలి. పని చేసేవాడు సిద్ధంగా ఉంటే సరిపోదు. దేవుడికి పని చేసేవాడో లేడు. ఇప్పుడు మరి ఎవరు చేస్తాడు? దేవతలు చేస్తాయా? లేదండి, మనం చేయాలని ఆ బాధ్యత మనకు అప్పగించాడు. ఏదో ఒక చేయడం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నిజంగా దేవుడి కోసం ఇలా బ్రతికి మరణించాం. దేవుడు ఏం చెప్పి పునరుద్ధానం ఇవ్వడానా? చూడండి ఒకసారి. నిజంగా దేవుడు మాటలు మనకు అర్థమవుతారండి. అసలు దేవుడిని విడిచిపెట్టాలని ఉండదండి. చూడండి యెషయా గ్రంథము ముగింపుకు వచ్చాను, కంగారు పడకండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 588వ పేజీ నెంబర్ 14వ వచనం గురించి కూడా చెబుతాను. మీరు గుర్తు చేస్తే నేను మర్చిపోతాను కంపల్సరీ, ముందుగా చెప్పాను. 19వ వచనం చూడండి.
మృతులైన నీ వారు యెషయా గ్రంథము 26వ అధ్యాయము ఎంత 19. ఇప్పుడు చదవండి. మృతులైన నీ వారు చూడండి, ఇక్కడ ఎంతో ఆఫరిస్తున్నాడండి. మృతులైన నీ వారు ఎంత ఆఫర్ అండి చెప్పండి. చనిపోయిన వారు లెగుస్తారు. ఎవరు వారు లెగుస్తారు? నా వారు. ఆయన అన్నాడు నా వారు లెగుస్తారు. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు అప్పుడు కిందకి అరకలేదు. మృతులైన నీ వారు బ్రతుకుదురు అంటే ఎవరు బ్రతుకుతారంట? ఆయన వారు. మృతులు అందరూ అవుతారు, కానీ మృతులైన వారిలో ఆయన వారు ఉన్నారు. ఎవరు? పునరుద్ధానానికి సిద్ధపడేవారు. యేసుక్రీస్తులా బ్రతికి అండ్ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీ ఆస్తి అంతా బేదలకి అన్నాడు. బేదలకి ఇమ్మన్నాడా? ఆత్మీయులకి ఇమ్మన్నాడా? బేదలు. ఎవరైనా బ్రతకడానికి ముందు బ్రతకాలి కదా. ముందు నువ్వు శరీర ప్రేమ చూపించు, ఆత్మ ప్రేమ అప్పుడు చెప్తే అర్థమవుతుంది. నువ్వు 4 సార్లు అంటుకోలో లేకపోతే ఏదో అటుకలు ఇచ్చిన తర్వాత నువ్వు చెప్పు, ఆడి నీ మాట అంటాడు. ఏమి ఇవ్వకుండా దేవుడు నమ్ముకో, ఈ పాపాల కోసం నా పాపాల కోసం యేసుక్రీస్తు వారు మరణించారు వెళ్ళిపోతాడు. నువ్వు సువార్త చెప్పమలే దేవుడు ఎక్కడ ముందు. సువార్త చెప్పాలంటే ముందు నిన్ను నమ్మాలాడు. నువ్వు నమ్మాలంటే నువ్వు ప్రేమ చూపించాలి. నువ్వు నీ పాపాల కోసం నా పాపాల కోసం మనకు కరెక్ట్ అది ఎక్కడ మనుషులకి అది అర్థం అవ్వదు. అర్థం అవ్వాలంటే మనసు ఓపెన్ అవ్వాలి. ముందు ఓపెన్ అవ్వాలంటే నువ్వు ప్రేమ చూపించాలి. అందుకే బీదలకు పంచిపెట్టి నీ ఆస్తి అంతా అన్నాడు. నాకు ఇమ్మని చెప్పలేదు ఆయన. నాకు ఇవ్వండి, మా సంచులు ఏంటి యువత దగ్గర ఉంది, సంచి అంచులు ఇచ్చాడు అన్నాడు. బీదలకు ఎవరో పట్టుకెళ్ళి అన్నాడు. నువ్వు పట్టుకెళ్ళి ఇచ్చావు, నువ్వు ఏదో సువార్త చెబుతున్నారంటే వస్తాడు. నువ్వు ఏదైనా చెప్పు, వస్తాడు. నీ ప్రేమ తెలుస్తుంది. అప్పుడు ఇచ్చి 3వసారి ప్రార్థన చేసుకో అని చెప్పు, వింటాడు. నువ్వేమి ఇవ్వకుండా ప్రార్థన చేసుకోండి వింటాడా? ఏంటండి చూడండి ఇక్కడ, ఎవరు వారు? మృతులైన నీ వారు. నిజంగా ప్రపంచంలో ఎవరికి లేని అదృష్టం అండి అది. ఆయన వారిగా మనం బ్రతికి చనిపోతే బ్రతుకుతాం. నెక్స్ట్ ఏమన్నట్టు చూడండి, నా వారి శవములు. అదేనా తెలుగు నేను తప్పు చెబుతున్నాను? మీరు చదవండి ఒకసారి. నా వారి శవములు సజీవములగును. ఏమవుతుందంట? మన శవాలు సజీవములగును. మన శవాలంట సజీవం అంటే పునరుద్ధానం దొరుకుతుంది. ఎవరి శవాలు? నా వారి శవములు. నేను అంటున్నాను, మనందరం బ్రతుకుండగా అవసరమా? మనుషులకి చనిపోతున్న అవసరం. నిజంగా నేను చెప్తున్నానండి, ఒక మాట గుర్తుంచుకోండి. మనందరం నుండి భార్య కోసం బ్రతుకుతాం, భర్త కోసం బ్రతుకుతాం, కుటుంబం కోసం బ్రతుకుతాం, బంగారం కోసం బ్రతుకుతాం, ఆస్తుల కోసం బ్రతుకుతాం, నా 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 అనుకుంటాం. నిజంగానండి అలా బ్రతికి చనిపోతే అంటే దేవుడి కన్నా ఎక్కువగా ఇట్లా ప్రేమించి మనం చనిపోతే ఆయన వారంగా ఉండమండి. ఏమన్నాడు ఆయన? భూములు కానీ, బంగారాన్ని కానీ, ఆస్తులు కానీ, అమ్మను కానీ, నాన్న కానీ, అక్కను కానీ ఎవరినైనా నాకంటే మీరు ఎక్కువగా ప్రేమించావా? నువ్వు నావాడు కాదని అంటే సాతానికి దెయ్యానికి సంబంధించిన వాడు నువ్వు అని. అంటే ఆయనే మనసులో ఉండాలి. ముందు నువ్వు పరలోకం వెళ్ళే ప్రయాణంలో ఉండాలి. ఆ తర్వాత ముందు నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. దేవుడు నెక్స్ట్ నీకు ఇచ్చినవి కాపాడుకోవాలి. ఈ రెండు మానేసి దేవుడు మనకి ఇచ్చినే కాపాడుకుంటాం. అప్పుడు ఆయన వారంగా మనం చావం. నిజంగానండి దేవుడు ఒకటి అంటాడు, నీ భార్య కన్నా నన్ను ఎక్కువ ప్రేమించావు, నీ భర్త కన్నా నన్ను ఎక్కువ ప్రేమించావు, నీ పిల్లల కన్నా నన్ను ఎక్కువ ప్రేమించావు, నీకున్న ఆస్తి కన్నా ఎక్కువ ప్రేమించావు, నీకున్న బంగారం కన్నా ఎక్కువ ప్రేమించావు, నీకున్న ఉద్యోగం కన్నా ఎక్కువ ప్రేమించావు, నీకున్న దానికన్నా పనుల కన్నా నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించావు. గనుక నీ శవం ఆళ్ళొద్దు అనుకున్నారు, కానీ నీ శవం నాకు కావాలి. ఎవరికి కావాలంట? నీ శవం నాకు కావాలి. నిజంగానండి బతుకుండగా చీపురు పక్కడు ఎట్టుకుపోతాడు పిల్లోడు. ఆడికి ఏం తెలుసు? రే చీపురు ఎట్టు, ఈ అమ్మ బుద్ధులన్నీ వచ్చి నీకెక్కడ, నీ బాబే తెచ్చాడు అనుకుంటుంది మనసులో. బయటికి బాబా చీపురు ఎట్టే అంట. అవునా రాగా? అలాగే అంటారు ఆడలు. లోపల ఒకటెట్టుకుంటారు, పైకి బాబా అంటారు. చాలా మంది, కొంతమంది ఇక్కడ గురించి కాదు కానీ సమాజంలో గురించి. ఎందుకు చీపురు అలా పెట్టేమన్నావు? నువ్వు నీది కదా. మరి బతుకున్న మనుషులు అంతా నా వారు, నా భర్త, నా పిల్లలు అనుకున్నాం. మరి చనిపోయిన తర్వాత శవం నాది అని ఎందుకు అంటలేదు? నలుగురు పట్టుకుపోతాను నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు బాధపట్టలేదు? ఎప్పుడు పట్టుకెళ్తారో ఎదురెందుకు చూస్తున్నావు? అంటే ఆ శవం నీకు ఉపయోగం పడదు. మరి ఈ శవం ఏమో మన కోసమే బతికింది, ఊరు కోసం బతికింది, బిడ్డల కోసం బతికింది. వీడికి మృత్యులో మరణం చేయించడం ఉండదు. కానీ ఈ శవం బిడ్డ కోసం ఆలోచించలేదు, పిల్లల కోసం ఆలోచించలేదు, బంగారం కోసం, ముందు దేవుడి కోసం ఆలోచించి ఆ తర్వాత ఆలోచించింది. కానీ ఈ శవాన్ని వీళ్ళందరూ ఊరుదులు పెట్టేసిన నెక్స్ట్ దేవుడు ఏం చేస్తా తెలుసా? నా శవం, నాన్న నీ వారు వద్దన్నారా నిన్ను, కానీ నువ్వు నా శవం నాకు కావాలి. ఎందుకు తెలుసా? నువ్వు బ్రతుకుండగా రోమా 12:1 ప్రకారంగా నీ శరీరాన్ని సజీవ యాగంగా నువ్వు నాకు అప్పగించావు కనుక
నీ శవాన్ని నేను పునరుద్ధాన దినాన సజీవంగా నిన్ను లేపుతాను నేను. ఇలాంటి మాటలు ఉన్న గ్రంథాన్ని మనం పక్కన పెట్టి బ్రతుకుతున్నాం అంటే ఇది బ్రతుకా అంటాను నేను. అసలు ఈ మాటల మీద ఆసక్తే లేదు, మనకి ఇంట్రెస్ట్ లేదు. ఇంత ధైర్యంగా చెప్పిన గ్రంథం భూప్రపంచంలో ఏదుందో చెప్పండి. నిజంగా మనందరినీ కప్పెట్టేస్తారు కదా జనాలు, మన ఊర్లో తీసుకెళ్ళి ఇలా కోసం బతుకు ఆయన వదిలేస్తారు. కానీ దేవుడు ఏం చేస్తారు తెలుసా? చూడండి, నెక్స్ట్ లైన్ లో ఉందండి. మీరు ఆ మాట నేను ఆనందపడాలి. మట్టిలో పడి ఉన్న వారులారా, మనం కూడా ఏదో రోజు మట్టిలో పడిపోతాం కదా. ఇప్పుడు మట్టిలో నిలబడ్డాం, కానీ ఒక రోజు ఏం చేస్తాం? మట్టిలో పడిపోతాం. మట్టిలో పడిపోయేవారులారా, ఇదిగోండి అక్కడ వస్తాడు సమాధి దగ్గరికి వచ్చి, నాన్న మట్టిలో పడిపోయావా, లేగు 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 లేగు, ఇలా లేపి ఉత్సాహించరా, నువ్వు ఆనందించు, గొంతులే, సంతోషంగా ఉండు, హ్యాపీ అంటాడు. నిజంగా ఈ మాట చదివిన తర్వాత మీకు బతకాలని ఉందా, చావాలని ఉందా? చావాలని ఉంటుంది. నిజంగా కన్న తండ్రి మాటలు అర్థమైతే మీకు అర్థమైపోతే ఇంక నేను ఏం చేయలేను, కానీ అర్థమైతే మాత్రం చనిపోవాలి. ఎందుకంటే చనిపోతానండి ఈ రోజు మనల్ని విడిచిపెట్టేస్తారు, కానీ ఆయన దగ్గరకు వచ్చి మన దగ్గరకు వచ్చి నాన్న లేకు లేకు మెలుకో లేకు, నువ్వు సంతోషంగా, ఆ సంతోషాన్ని భూప్రపంచంలో ఎవడో కూడా ఇక ఆపలేడండి. ఆపగలుగుతా ఎవ్వడో కూడా ఆపలేడు. నీకు చక్కటి జీవితం ఇస్తున్నాను చనిపోయిన తర్వాత. మళ్ళీ నీకు పునరుద్ధానం ఉంది, ఒక్కటి చేయి, నీ కంటికి కనపడుతున్న చేయి. నేను కమైనది చెప్పలేదు, అవన్నీ మనం చేయొచ్చు, ఒక్కోసారి మానేస్తుంటాం, కానీ ఇది ఎవరో చేస్తున్నట్టుగా కనపడలేదు. నీతిమంతులు పునరుద్ధానం ఉంది, నేను మిమ్మల్ని లేపుతాను రా, జస్ట్ నలుగురు చూడరా వెళ్ళి, అంతసేపు మీ సొక్క మీ డబ్బు మీరు తినేయండి రా. వాళ్ళు కూడా ఎందుకు పెట్టదు తెలుసా? మీ ప్రేమ, మీకు పునరుద్ధానం రావాలంటే వాళ్ళే కారణం. మన భక్త పునరుద్ధానం రావడం కారణం వాళ్ళు మన భక్తి, అవునే కాదు? నిజంగా చనిపోయిన తర్వాత లేపుతాడు. మన వాళ్ళు అయితే వదిలేస్తారండి, కానీ ఆయన అయితే అన్నాడు ఈ సేవ ఎవడో వద్దు, ఇంక వదిలే. భార్య కూడా కప్పెట్టాయంటది, భర్త కూడా వద్దురా బాబు తీసే అంటారు. ఊరుకుంటారా? నా భర్తను దూరం చేయొద్దు అని అంటది, దించేయండి అక్కడ. ఒక్కసారి కరెంట్ షాక్ ఉంటట్టుంటది, అవునా కాదా? అసలు నా నుండి దూరం చేయొద్దు అంటది ఉట్టిదే. కానీ దేవుడు అంటాడు నిజంగా ఆ శవం నాకు ఇచ్చేయండి, నా శవం ఇది, నా శవం, నేను జీవాన్ని పోసి మళ్ళీ బతికించి నా కుడి పక్కన నేను కూర్చోబెట్టుకుంటూ పునరుద్ధానం విడికి నేను ఇస్తాను. ఎందుకంటే నా శవం. నిజంగానే అన్నాను, మన శరీరాలు ఆయన శవంలో బతుకుతున్నాయా, ఆయన శవాలో ఉపయోగపెట్టి బ్రతుకుతున్నాయా? మన కళ్ళు ఆయన లేపేటట్టుగా బ్రతుకుతున్నాయా? మన నోరు ఆయన మళ్ళీ జీవాన్ని ఇచ్చేటట్టుగా బ్రతుకుతున్నాయా? ఆయన గురించి స్మరించేటట్టుగా మన నోరు పలుకుతుందా? మన హృదయాలోచనలు ఆయన స్మరించుకునేటట్టుగా బ్రతుకుతుందా? నిజంగా మీరు ఆలోచించండి. పునరుద్ధానం మనకు రావాలంటే చాలా సింపుల్ పెట్టాడండి. ఆర్మీలో అయితే చాలా కష్టం. మనకి ఆ రోజు నమ్మలేదు యేసుక్రీస్తు వారిని, ఈ రోజు నమ్ముతాం అంటే ఏంటి తెలుసా? ఆయన మన మీద నమ్మకం పెట్టుకుని ఎన్ని మాటలు రాశాడో, నాన్న మీరు ఇలా చూడాలి, ఇలా మాట్లాడాలి, ఇలా వినాలి, ఇలా చూడాలి, ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి అని ఎన్ని రాశాడో, ఈ మాటలన్నీ మనం ఆయన నమ్మకాన్ని మనం కాపాడుకోవడమే నమ్మటం. అంతేగాని జయహో క్రీస్తు అంటే నమ్మడం కాదు అని తాగేసుడు కూడా అంటాడన్నమాట. నువ్వంటే ఆనందం ఏంటి, ఆడంటే ఆనందం ఏంటి? ఆయన అనుకున్నట్టుగా బ్రతికితే తప్ప ఆయనకు ఆనందం లేదండి. ఆనాడు అపోస్తులుగా నమ్మలేదు, మళ్ళీ 40 రోజులు ట్రైనింగ్ ఇస్తే గానీ ఒక కొలిక్కి రాలేదు. మనకి వాళ్ళకన్నా ట్రైనింగ్ మనకి ఎక్కువిస్తున్నా మనకే రావట్లేదు. ఒక మాయలో, మొత్తు మాయలో ఉంది ప్రపంచం అంతా. ఏదో దేవుడు అని అలా పెట్టుకున్నారంటే ఫోటో కింద. అసలు మరో మ్యాటర్ ఒకటి, లేబుల్ ఒకటి. అలా ఉండొద్దండి దయచేసి. సమయం అవుతుంది కనుక 14 వచ్చింది, అందుకే చెప్పాను, నేను మర్చిపోతానండి. చూడండి ఒకసారి. లేదు నాకు మృత్యు ఏంటది పునరుద్ధాన దినం నాకు వద్దు, నేను ఇలాగే నామకార్థంగా కుళ్ళుతోను, కుట్రతోను, ఐసుతోను నేను బ్రతుకుతానని మీరు అనుకుంటే, దేవుడు పునరుద్ధానం లేనుడి గురించి కూడా మాట చెప్తున్నాడు. చూడండి, చదవండి. ఇదిగోండి చచ్చిన వారు, ఇక్కడ ఏమన్నాడు? మృతులైన వారు లేస్తాడన్నాడు కింద, కానీ పై వచ్చిన చూడండి, చచ్చిన వారు మరలా బ్రతకరు. అసలు ఇదిగో ప్రేతలు, వాళ్ళు చూడండి, వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మాట తీరు మారింది. ప్రేతలు అంటే సాతానికి సంబంధించిన వాళ్ళు. ప్రేతలు మరలా అసలు లెగరు, అస్సలు లెగరు. అందుచేతను నీవు వారిని దండించి అసలు భయంకరమైన శిక్షలోకి వెళ్ళిపోతాడు. నాకు పునరుద్ధానం ఏం అక్కర్లేదు, నాకు చూపులు మార్చుకోను, మాటలు మార్చుకోను, విరుగుడు మార్చుకోను, ఎవడికి నా సొమ్ము పెడతామండి? నా సొమ్ము నేను తిన్నాను రా, ఎవడైనా సొమ్ము తింటే తప్పునది, నా సొమ్ము నేను తింటే తప్పేంటి అని అన్నవాడు దేవుడు చెప్తున్నాడు. ఖండిస్తాడో, శిక్షిస్తాడో, ధనవంతుడు ఉన్న స్థలంలోకి వెళ్ళిపోవాలంటే చూడండి, ఇక్కడ ఏమన్నాడు? వారికను స్మరణకు రాకుండా నీవు వారిని పూడ్చివేయి. ఒక్క మాట గుర్తుంచుకోండి, దేవుడు అన్నాడు
పాతాళంలో జారిపోయిన వాడిని నేను ఎన్నడను గుర్తుపెట్టుకోను అన్నాడు ఆ మాటల భావం. నేను మర్చిపోతాను, స్మరణకు తెచ్చుకోను, వారిని తుడిచేస్తాను. తుడిచేస్తే ఇంకుంటుంది చెత్త. చెత్త తుడిచేస్తే ఉండదు, ఇంకా అటుకలు అవతల పడతాం, మంటలేసి కాల్ చేస్తాం. నేను అన్నాను ఒకటే ఒక మాట గుర్తుంచుకోండి, దేవుడు ఆశ్రయం ఉండే ఈ దేశంలో, ఈ స్థలంలో కష్టాలు వస్తే తట్టుకోలేకపోతున్నాం, అనారోగ్యాలు వస్తే తట్టుకోలేకపోతున్నాం, బాధలు వస్తే తట్టుకోలేకపోతున్నాం, అవమానాలు వస్తే తట్టుకోలేకపోతున్నాం. ఏంటి దేవుడు కృపన్న కాలంలో నేను అన్నాను, దేవుడు చూడలేని స్థలానికి, దేవుడు మర్చిపోయే స్థలానికి వెళ్ళిపోతుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ ప్రేతలు అంటే దెయ్యాలు ఉండే స్థలానికి మీరు వెళ్ళిపోతున్నారు. నేనైతే శిక్ష అదే. మీరు అగ్నిగుండంలోకి, పురుగుల్లోకి, కీటకాల్లోకి వెళ్ళిపోతున్నారు. పునరుద్ధానం వద్దనుకున్న వాడికి శిక్ష ఇది. పునరుద్ధానం కావాలనుకున్నాడు శవాన్ని కూడా విడిచిపెట్టట్లేదు ఆయన. నిజంగా మనం అంటే ఎంత ప్రేమ చెప్పండి ఆయనకి. బ్రతుకుండగా కూడా కావాలని, సజీవంగానే శరీరం కావాలన్నాడు. ఒరే నువ్వు చనిపోయిన తర్వాత దానికి జీవాన్ని పోసేది నేను రా, నీ శవం ఆలకొద్దు, నాకు కావాలని కౌగులించుకుంటాడండి. ఏంటి మన శవాన్నే కావాలన్నాడంటే నేను అన్నాను, యేసుక్రీస్తు సిలువ మరణం చేశారు, ఆ శవం వదిలిపెట్టతాడా? బైబిల్లో లేదు, కానీ ఆ శవం కూడా సిలువ ఆ పడ్డ ఆ గాయాలన్నీ మనకు చూపెడతాడు. ఆ శవం కూడా దాచుకుని ఉంటాడు ఆయన. భూమి మీద లేదు, తిరిగి లేచిపోయింది కదా, మరి గాల్లో కలిసిపోయిందండి. మన శవాన్నే దాచుకుంటాడంటే యేసుక్రీస్తు శవాన్ని వదిలేస్తాడా? అస్సలు వదలడండి. మన శవాలు ఆత్మీయ దేహంగా మలుచుకుంటాడు, దీని మహిమ దేహంగా మలుచుకుంటాడు. అందుకే దేహాలు కావాలి. అందుకే అంటాడు ప్రకటనలో, సముద్రమా అప్పగించు, అగ్ని అప్పగించు, భూమి అప్పగించు అంటాడు. అన్ని శవాలు అక్కడ రావాలి. నా శవాలు డిసైడ్ చేస్తాడు. అప్పుడు నాన్న వింటా, నువ్వు సంతోషించు, ఇట్లా చూపించాడు. నిజంగా ఆనందం ఎవరంటో చెప్పండి. చెప్పడం నాకు రావట్లేదు కానీ, ఆ టైం లేదు కానీ, నిజంగా మీరు ఊహించుకోండి, ఒక కన్న తండ్రి నాన్న అన్నప్పుడు నిజంగా బిడ్డ తప్పడం తెలిసి ఎంత ఆనందం వస్తాడో, కన్న తండ్రి కూడా ఎంత ఆప్యాయంగా ఎగస్తాడో ఆడు తప్పడం తెలిసి అవుతున్నప్పుడు. అలాంటి ప్రేమతో పిలుస్తాడండి శవాలు. నిజంగా అలా లేచిపోతే శవాలు అందరూ కట్టకట్టుకుని వెళ్తుంటే ఎంత ఆనందం ఉంటుంది. అది పునరుద్ధాన దినం. ఈ రోజు ఆనందం లేదు కానీ ఒక రోజు నిజంగా ఆనందం వస్తుందండి. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల దేవ, దయగల ప్రభా, ఇంతవరకు నాన్న ఎంతో మంది, కోట్ల మంది జనాలు ఉన్నా వారికి లేని ధైర్యం మీ పిల్లలు, మిమ్మల్ని ఎరిగిన వారికి మీరు ఇచ్చే ధైర్యం కలిగిన మాటలు విన్నాం తండ్రి. ఈ మాటల ప్రకారంగా తండ్రి మేము బ్రతుకుతూ దేవా, పునరుద్ధానం మాకు కూడా కావాలి, నీతిమంతులతో పాల్గొంచులు కావాలంటే మీరు చెప్పిన పని నాన్న భక్తిగా యథార్థంగా బ్రతికి మీరు చెప్పిన పని చేస్తే మాకు పునరుద్ధానం ఉందన్న. ఆ పునరుద్ధాన దినాన్ని కూడా మా పట్ల మీరు చూపించిన ప్రేమను కూడా తెలుసుకున్నాం. ఒకవేళ రాకపోతే మా పరిస్థితి ఏంటో కూడా తెలుసుకున్నాం తండ్రి. దయచేసి అలాంటి నాశనానికి మీకు కోపం కలిగించే స్థితిలోకి వెళ్ళిపోకుండా మీరున్న లోకానికి చేరుకోగలుగుటకు మేము కూడా తండ్రి మృత్యువుని, మరణాన్ని జయించుటకు ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, మాకు నష్టమైన మా సొమ్ము పోయినా పర్వాలేదు కానీ పరలోక రాజ్యంలో మా కోసం మీరు సిద్ధపడుతున్న మహాలోకాన్ని స్వతంత్రించుకున్నటకు మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతివంతులుగా, యథార్థవంతులుగా బ్రతుకులుగా దీవిస్తారని ఈ మాటలు చనిపోయే వరకు ఎవరి జీవితంలో సాతానికి అప్పగించి లోపల జారిపోయేటట్టుగా కాకుండా కాపాడతారని యేసయ్య నామములో ఈ ప్రార్థన దయగల మీ పాదాలకు సమర్పించుకుని మిక్కిలి బ్రతిమాలు పెట్టుకున్నాం ప్రేమగా తండ్రి. ఆమేన్. శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నానండి.